హైవ్యూస్ ఇది క్యాట్లిస్ ఏపీలో ఇవ్వాల్సిన వీడియో, బట్ క్యాట్లిస్ ఎస్పీలో ఇస్తున్నాయి. ఎందుకంటే సూపర్ 6 యాస్టిస్గా ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకున్నా. ఈరోజు లోకేష్ గారు ఒక సభలోనూ ఎక్కడో మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఇయర్ ఎండింగ్ లోపు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేస్తామన్నారు. దానికి ఎలిజిబిలిటీ ఎవరు ఏంటి అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అయితే 2025 ఎండింగ్ లోపే ఆ పథకం కూడా స్టార్ట్ చేస్తామన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి మహాలక్ష్మి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా, అది అన్నారు. ఆల్రెడీ మెగా డిఎస్ ఇచ్చేశారు. ఇక బ్యాలెన్స్ ఏముంది అంటే క్రాస్ చేసిన నాకు తెలిసి ఏం కనిపించారు, ఆల్మోస్ట్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఆడవారికి 1,500 రూపాయల నెలకి ఇస్తానంది. అప్పుడు సంవత్సరం వచ్చేంత 18,000 అవుతుంది కదా, అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఈ ఆడవారికి సంబంధించింది త్వరలో విధి విధానాలు స్టార్ట్ చేస్తామన్నారు. ఆడబిడ్డ నీదో సమ్మేదో పేరు పెట్టి. నిరుద్యోగ భృతి బ్యాలెన్స్ ఉంది. నిరుద్యోగ భృతి ఈ ఆడపిల్లలకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నెలకి 1,500 ఇస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఇంకేందప్ప అద్భుతం కదా అని చెప్పేసి అనుకున్నా. ఇంతలో ఏపీ గవర్నమెంట్లో కీలకమైనట్టు ఒక అధికారి ఉన్నారు, కొంచెం నాకు సన్నిహితులు. ఇంత ఫోన్ చేసి మరి ఏంటంటే సూపర్ 6 పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ కదా ఏపీలో ఉన్న జనాలంతా, అండ్ ఇక మరలా వచ్చేది కూటమి ప్రభుత్వం కదా అంటే ఒక మాట అన్నాడు శివగారు, ఏపీలో ప్రభుత్వం మారింది డిసైడ్ చేసేది ఎవరో మీకు తెలుసా అన్నాడు. ఆబ్వియస్లీ ఓటర్లే కదన్నా. ఓటర్లేనండి, ఆ ఓటర్లో ఎవరు కీలకం మీరు చెప్పండి అన్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు అన్న. కాదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీసా అన్న. ఎంతమంది ఉంటారండి అన్న. కనీసం ఒక 10 లక్షలు ఏంటి అన్నాడు. అంత ఉంటారన్న. 5 లక్షలు సరే 5 లక్షలు. ఇంట్లో కనీసం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక 4 ఓట్లు చొప్పునేయండి, అలా వేసుకున్న 20 లక్షల ఓట్లేండి. అదే 10 లక్షల మంది ఎంప్లాయీస్ అనుకున్నప్పుడు 10 × 40 లక్షల ఓట్లేండి, చాలండి డిసైడ్ అయిపోయింది అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటారు అన్న, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు అని చెప్పేసి చేయలేదు, నెలల జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేదు, ఇక నానా రకాలకు ఇబ్బందులు పెట్టాడు. ఇక డిఎల్ అయితే అబ్బో ఘోరం అసలు. అదైతే ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో మాకు ఇన్ టైంలో జీతాలు పడుతున్న ఆనందం ఉంది కాదనట్ల, కానీ డిఎల్ ఎక్కడ, డిఎన్ఎస్ అలవెన్సెస్ అమ్మంటారు. అంటే నిత్యోవసర వస్తువులు అన్నవి ఆ ధరలకు అనుగుణంగా వచ్చేసి వీళ్ళకి నాకు తెలిసి 6 నెలలకు 2 సార్లు, సంవత్సరం 2 సార్లు పెంచుతారు. ఐ థింక్ సంవత్సరానికి 2 సార్లు అనుకుంటున్నా. సబ్జెక్ట్ కరెక్షన్ ఎంప్లాయీస్ అంటే వస్తే చెప్పండి. అంటే నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఇప్పటి వరకు 4 డిఏలు ఆగినాయి. యాక్చువల్గా రేపు మరి కొద్ది రోజు జూలై రాబోతుంది, కొత్త డిఏ ప్రకటించాల్సి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కరెక్ట్ వేలో వెళ్తుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో వచ్చేసి డిఏలు పెండింగ్ ఉంది. డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నప్పుడు ఒకవేళ డిఏలు కొత్తగా ప్రకటించినా కానీ లేదా పాత ఇస్తాం అన్నప్పుడు మరలా బిల్స్ పెట్టుకోవాల్సి వస్తున్నట్టు వాళ్ళు. దాన్ని ఎలా చెప్పాలంటే అప్డేట్ ఇవ్వాలన్నట్టు అనుకోవచ్చండి. ఇంత డబ్బులు రావాల్సింది బ్యాలెన్స్ అని తర్వాత యాడ్ చేస్తాం. అంటే సింపుల్గా ఒకే ఒకటి అడుగుతున్నాయి. ఇక్కడ కూరగాయల రేట్లు పెరిగాయి. టమాటాలు వచ్చేసి కేజీ 100 రూపాయలు, ఉల్లిపాయలు వచ్చేసి కేజీ 70 రూపాయలు. ఇమ్మీడియట్గా ఎంత పెద్ద డబ్బున్నోడైనా ఎందుకు అంతంత రేట్లు పెరిగని చెప్పేసి అలా అడిపోతూ ఉంటారు. ఆ రేట్లు తగ్గిస్తారా లేదని చెప్పి ధర్నాలు చేస్తారు, నిరసన చేస్తారు. ఆడ 50 రూపాయలు టమాటాలు ఇస్తున్నారంటే వీడి గంటకి 5,000 రూపాయలు సంపాదించేవాడైనా ఆ గంట సేపు క్యూ లైన్లో నుంచి 2 కేజీలు టమాటాలు కొంటాడు. ఎంత మిగిలిద్ది అంటే 100 మిగిలిద్ది. ఆ 5,000 పోతున్నాయి. అయినా సరే ఈ 100 రూపాయలే గుర్తుంది. అలా నేను ఉద్యోగులు ఎవరిని తక్కువ చేయట్లేదు. నాకున్న సమాచారం మేరకు ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఎదురు చూస్తుంది వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి డిఏల గురించి. ఆ డిఏలు కనుక అలా కనుక ఉంటే నెల జీతం పడుతూ ఉన్నా కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకత పెరుగుతూనే ఉండేది. ఇది చివరికి ఎలా మారింది ఏంటి అన్నప్పుడు మరో ఎన్నికల సమయంలో ఈయన మీద కోపంతో వేరే వాళ్ళకి ఓట్లేయచ్చు, ఈయన మీద కోపంతో అసలు ఓట్లు లేకుండా ఉండవచ్చు. దెన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే వాళ్ళు వీళ్ళైనప్పుడు వీళ్ళు గనక ఓట్లు లేకుండా ఉన్నా ఓట్లు వేరే వాళ్ళకి వేసినా ఇంకే లాభం కూటమి ప్రభుత్వానికి? నేను నెగిటివ్గా మాట్లాడుతున్నా. మన భారతదేశంలో ప్రజలన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏంటన్న దానికి మన యోగా అందరే చూడండి. యోగా మ్యాట్లు ఎలా లాక్కెళ్ళిపోయారండి జనాలు. నాకు అనిపించింది వీళ్ళ కోసం ఎప్పుడు డెవలప్ చేస్తుంది అనిపించింది. కానీ అమాయకులు కొంతమంది రిమైనింగ్ వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా ఎదురు చూస్తూ, అలా సంక్షేమ పథకాలు అందుకుంటూ చాలా మంది ఉన్నారు. ఎన్ని పథకాలు అందుకుంటూ ఉన్నా జగన్ హయాంలో కానీ చంద్రబాబు హయాంలో కానీ కరుడు గట్టినటువంటి కొంతమంది పార్టీల అభిమానులు ఉంటారు. నువ్వెన్నైనా చేయ వాళ్ళకి
వాడికి నచ్చినోడికి మాత్రం ఓటేస్తాడు. వాడు ఏం చెప్పినా వాడికే ఓటేస్తాడు. ముకుందాన రావు రమేష్ విషయంలో ఒక అతను అంటాడు, ఆ కొడుకు జాబ్ విషయంలో చాలా మోసం చేస్తాడు రావు రమేష్. అయినా సరే ఓటు నీకే వేస్తాడు, ఎందుకు నువ్వు కులపడు కదా అంటాడు. అలా ఓపెన్గా ఇప్పుడు నేను అంటున్నా, ఏపీలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఎంత మంచి చేసిన చంద్రబాబు అందులో 95% మరల వైసీపీకే వేస్తారు. ఇంకంతే వాళ్ళు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు బ్యాచ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు ఏమైతే అవి కనుక క్లియర్ చేస్తే, వ్యతిరేకత అన్నది లేకుండా సంక్షేమ ఫలాలు ఏదైతే ప్రజలకు అందుతున్నాయో దాని పట్ల ఇంకా బెస్ట్ వేలో వీళ్ళు ప్రజలకి చేరువ చేస్తారు ఫీడ్బ్యాక్ని. ఆ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ని గవర్నమెంట్కి చేరువ చేస్తారు. అంతిమంగా అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధగా ఉంటూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా గొప్ప మైలేజ్ అనేది ప్రభుత్వానికి వచ్చేలా చేస్తారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వాలకు సంబంధించి పథకాలకు సంబంధించి ఏవైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో అందులో కొంత అమౌంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఏవైతే ఉన్నాయో కనుక క్లియర్ కనుక చేయగలిగితే అద్భుతం జరిగినట్టే. పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టు మరో 20-30 సంవత్సరాలు కూటమి గవర్నమెంటే ఉంటుంది. సో ఉద్యోగుల విషయంలో కూసింత దయ తేల్చి వారికి ఇవ్వాల్సినవి కనుక ఇన్ టైంలో ఇవ్వగలిగితే, బకాయిలు ఏవైతున్నాయో అవి కనుక నెమ్మది క్లియర్ కనుక చేయగలిగితే ఇక కూటమి ప్రభుత్వం తిరుగుండదు, అందులో నో డౌట్.